అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు చూడు ఆ బ్యాచ్ అన్నట్టు ఇది. గెంటీలన్నా నా ఫోటో లెక్క ఉందా లేదా కామెంట్ చేయండి. దయ్యం లెక్క ఉందా మస్తాం కామెంట్ చేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ నా చేతిలో ఒక 3D పెన్ అయితే ఉంది. ఈ వీడియోలో ఈ 3D పెన్ ని టెస్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా దీన్ని యూజ్ చేసి మనం బటర్ఫ్లైని తయారు చేయబోతున్నాం. అంతేకాకుండా ఒక ఇల్లుని తయారు చేయబోతున్నాం. అండ్ ఫైనల్ గా నా ఫోటోనే ఈ 3D పెన్ తోని ప్రింట్ అయితే చేయబోతున్నాం. ఇవన్నీ పాసిబులా కాదా అని టెస్ట్ చేయడమే ఈ రోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు ఇక్కడ చూసినట్లయితే 3D పెన్ వచ్చేసి మనకు దీంట్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు తయారు చేసి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఐఫిల్ టవర్ని తయారు చేసిరు. అంతేకాకుండా ఒక బటర్ఫ్లైని అయితే తయారు చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కూడా తయారు చేద్దాం డిఫరెంట్ ఐటమ్స్ని. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇంతకంటే ముందు చూసినారా 3D పెన్? నేను కూడా ఫస్ట్ టైం దీని అయితే చూస్తున్నా. ఏ పెన్ ఇట్లా గీతేనేమో కనబడది, లైట్ కొడితే కనబడుతుంది. అది వేరే పెన్, అది 3D పెన్, అది మ్యాజిక్ పెన్. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే గైస్ మనము పెన్లో యూజ్ చేయడానికి ఇన్ని కలర్ఫుల్ మనకు స్ట్రిప్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 5 మీటర్స్వి మనకు 10 పీసెస్ వస్తాయి. 10 కూడా డిఫరెంట్ కలర్స్ అన్నమాట. అండ్ దీని సైడ్కి పెట్టినట్లయితే ఒక యూజర్ మాన్యువల్ రావడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి బై చేసినందుకు ఒక కార్డ్ అయితే వచ్చింది. సో ఇది రెండింటిని సైడ్కి పెట్టేద్దాం. పెన్ కనుక మీరు చూసినట్లయితే ఇది మనకు కాంబాట్ ప్యాటర్న్లో భలే ఉంది, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. పెన్ వచ్చేసి ఇదే. సో దీంట్లో కనుక మీరు చూసినట్లయితే మనకు అప్ అండ్ డౌన్ కోసం 2 బటన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక డిస్ప్లే అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు పవర్ పోర్ట్ ఉంది. అంతేకాకుండా ఇక డిఫరెంట్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దీన్ని హోల్డ్ చేయడానికి ఒక స్టాండ్ అయితే వచ్చింది, ఇట్లా పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పవర్ కేబుల్ని కనుక మనం బయటకు తీసామనుకోండి, ఇది వచ్చేసి ఈ విధంగా అవుతుంది అనమాట. ఇదంతా 5 వోల్ట్తో రన్ అయితే కావడం జరుగుతుంది. ఒక అడాప్టర్ వచ్చింది. మైదాకి కోన్ ఉంటుంది చూడు, అట్లే ఉంది చూడని. మైదా కోన్ లేకున్నారు. ఆషాఢ మాసం రాగానే మీకు మైదా గుర్తుకొస్తుంది. సో దీన్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. పవర్తోని కనెక్ట్ అయితే చేసిన ఆనేందారా ఆన్ కాగానే లోపల మీరు చూడొచ్చు ఒక టెక్స్ట్ అయితే వచ్చింది, PLA అని చెప్పేసి. సో పెన్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఏదైనా ఒక కలర్ పెడదాము, పెట్టి చూద్దాం ఎట్లా వస్తుంది మనకు బయటకు ఏం కదా అని. వాడుతుంది. ఇక దీంట్లో మీరు చూడవచ్చు మనకు ఒకే ప్యాకెట్లో మేము కాంబో తెప్పించినాము. సో ఇన్ని మనకు థ్రెడ్స్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఇవి అయిపోయినాయి అనుకోండి, మనం వీటిని ఎక్స్ట్రా ఓన్లీ పెన్ కొనకుండా వీటిని మాత్రమే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక కలర్ పెడుతున్నా. వైర్ లెక్క ఉన్నది. ఈ వైరే మెల్ట్ అవ్వకుండా మనకు 3D ప్రింటింగ్ అయితే వస్తుంది అన్నట్టు. ఎల్లకెళ్ళి పెడతారు, అది చూపిస్తావు. మనం ఈ పెన్ని ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ అయితే చేయాలి. దీంట్లో గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్ లైట్ అయితే వచ్చింది దీంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ఈ ప్లాస్టిక్ ఏదైతే వైర్ ఉందో దీన్ని లోపల పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ సరే ఒక కింది సైడ్ ఆరో బటన్ ఉంది కదా, దాన్ని ఒత్తినాం అనుకోండి మనకి వైర్ వచ్చేసి లోపలికి అయితే వెళ్తుంది అన్నమాట. పోతుంది. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ప్రింట్ చేసి చూపిస్తాం, మీరు చూడండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ పెన్ను లోపల నుంచే ఈ విధంగా మనకు అది మెల్ట్ అయిపోయి 3D ప్రింటింగ్ కోసం బయటకైతే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే మనకు బయటకు వస్తుందో దీన్ని యూజ్ చేసి మనం 3Dలో ప్రింట్ అయితే చేయొచ్చు. ఇక మీరు చూడొచ్చు దీంట్లో మనం స్కై బ్లూ కలర్ పెట్టినాం కదా, బయటకు వచ్చేది కూడా స్కై బ్లూ కలర్లోనే వస్తుంది. ఒకవేళ మనం స్కై బ్లూ కలర్ ప్లేస్లో వేరే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కనుక పెట్టినామనుకోండి ఆ కలర్లో అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి ప్రింట్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఇది ఏంటిది అని అడగకుర్రా. బటర్ఫ్లై లెక్క అనిపించినాదిరా. ఇక్కడ వచ్చిన మూతి పెడితే బటర్ఫ్లై అవుతుంది. ఇప్పుడు వచ్చింది బటర్ఫ్లై షేప్ మొత్తం. దాన్ని తీసుడు ఎట్లా మళ్ళా ఎండినా కొత్తది కావచ్చు మీదికి. సో ఇదే గైస్ మన మూతి లేదు దానికి 3D పెన్. అరే అన్ని కనబడతాయా పెయింటింగ్లా వచ్చింది. సో మీరు చూసినట్లయితే బటర్ఫ్లై వచ్చేసి గైస్ ఈ విధంగా మనం ప్రింట్ అయితే చేసినాం, కనబడుతుందా?
సో ఈ 3D పెన్ని యూజ్ చేసి బాక్స్ ఏదిరా ఈ బాక్స్ పైన మీరు చూసినట్లయితే ఇక్కడ ఐఫిల్ టవర్ని వాళ్ళు ప్రింట్ చేసారు. అంతేకాకుండా ఇక్కడ బటర్ఫ్లై వాళ్ళు ఇంకా బెటర్ వేలో ప్రింట్ చేసారు. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే పెద్ద కోటనే ప్రింట్ అయితే చేసారు. సో ఇవన్నీ మనం నార్మల్గా కొద్దిసేపు టైం తీసుకొని చేయగలిగినట్టయితే వేయచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక ఇల్లు టైప్లో ఒక షేప్ని అయితే క్రియేట్ చేస్తున్నా. చూద్దాం ఇల్లు అవుతుందా కాదా అని. ఇప్పుడు మనం ఈ పింక్ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాం కదా, మనకు పింక్ కలర్లో అయితే బయటకు రావడం జరుగుతుంది. వచ్చింది కాలుతుందిరా. మంచిగా వచ్చేదని ఇది సేమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, మన గ్లూ గన్ ఉంటుంది కదా అదే ప్యాటర్న్, కాకపోతే మనం ప్లాస్టిక్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అది ఎండంగానే ఇప్పుడు మనం దించింది ఒక్కటేసారి తీయంగానే మనకి ఇంకోటి కావాలి కదా ఇల్లు తయారైన దాని మీద లేపుగా మీదికి ఇది అంతే ఎత్తావా ఇట్లా 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 కాదు లేపుగా కింద తినేటి ఏమన్నా. ఒక గోడ అయితే గాయస్ తయారైపోయింది. ఇప్పుడు ఇంకో గోడ తయారు చేస్తున్నా. మన ఇల్లు మీరు ఇక్కడ చూసినట్లయితే 4 గోడలు అయితే రెడీ అయిపోయినాయి. సేమ్ టు సేమ్ ఇది మనం డ్రాయింగ్ వేస్తాం కదా అట్నే ఉంది చూడనీకి. ఆవిడ ఒక్కొక్కటి అటాచ్ చేద్దాం. మేస్త్రి పనోడు కాదు, గోడలు ఎక్కువ తక్కువ చేసిండు అవి. ఓకే ఓకే ముంగడ డోర్స్ ఉన్నది. పనిగాళ్ళ మేస్త్రీలు ఇల్లు కడితే కుక్కతో ఊలినట్టుంది వీళ్ళ కథ. అరే ఇల్లేమనేది నేను సిమెంట్ ఇటుకెళ్తాను కడతానా? ఇద్దరే ఉన్నారు. నువ్వేం చేస్తానో చెప్పు. చూస్తుడు మనం చూసుడే అదే ఇక కారుకుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు చూడు, ఆ బ్యాచ్ అన్నట్టు ఇది కూసే బ్యాచే. దింపిగానే ఎత్తే పడతాడు అలా ఇక. పడతానా? పడతావు. పట్టిస్తాం మేము. అయ్యో గెంటీలు అన్న 11 గారు వాడు రకాల ముసలోళ్ళు ఉంటారు. సేమ్ సేమ్ ఇది కావాలి ముక్కుడుకనా కాదు గిట్లా పెడతారు చూడు పెళ్ళికి. ఎత్తుడు వీడు మొత్తం మేకప్ ఎత్తుండు నీకు. ఉండని చిన్న ఉన్నప్పుడు బాగా ఆడుకుని కొనుక్కొని జాతరలో దొరుకుతాయి కదా అవి. అవి వేరే అవి ఇవి కాదు. ఇవంతా ఆడుతున్నాయి కదా అయిపోయా ఇంకేంది ఇక. మన ఇల్లుది గాయస్ పైకప్పు కూడా రెడీ అయిపోయింది. పెద్ద మేస్త్రి 5 గంటలే కష్టపడబట్టి ఆడాడ ముద్దలు వస్తుంది. 5 గంటలు కష్టపడితే 5 అంగాలు అయ్యి. వావ్ వాట్ ఏ రైమింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ మనం చాలాసేపు కష్టపడ్డ తర్వాత చాలా టైం ఇన్వెస్ట్ అయితే చేసినాం. ఇది బాగాలేదు అనుకోర్రి, ఒక ఇల్లు అయితే తయారు చేసినాం. మీరు చూసినట్లయితే 3D పెన్తో మనం తయారు చేసిన ఇల్లు వచ్చేసి ఇదే. ఇక్కడ మీరు చూసినట్లయితే మేమైతే ఒక ఫోటోని అయితే ప్రింట్ చేసుకొని తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఈ ఫోటోని ప్రింట్ అయితే చేద్దాము, చూద్దాం యాజ్ ఇట్ ఈజ్ నా ఫేస్ వస్తుందా లేకుంటే వేరే వాళ్ళ ఫేస్ వస్తుందా ఇప్పుడు చూద్దాం. దీంతో అయితే ప్రింట్ చేస్తున్నా. నమ్మకం ఉన్నదా నీ ఫేస్ వస్తుందా? నాకు లేదు, చూద్దాం. వచ్చిందా కష్టం. గైస్ దగ్గర ఒక గంట సేపు కష్టపడ్డ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఫోటోని ఈ విధంగా ప్రింట్ అయితే తీసినాము. ఆ జూనికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ కింద డ్రెస్ వస్తే దేని లెక్క ఉందిరా
ఇండియా జెర్సీ. మేము ఏదో తయారేద్దామంటే దాని లెక్క తయారైంది. మేము ఇండియా జెర్సీ తయారు చేయలేదు. సో ఇది వచ్చేసి నా ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇల్లు. సో ఈ రెండింటిని మేమైతే గాయస్ 3D పెన్ని యూజ్ చేసి తయారైతే చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నామంటే ఐఫిల్ టవర్. సో చూద్దాం అది ఎలా తయారవుతుంది ఏంది అని చెప్పేసి. సో ఇవైతే మంచిగా నా లెక్క ఉన్నదా లేదా కామెంట్ చేయరే దూరం నుంచి వెళ్ళి చూస్తే. ఇది నా ఫోటో లెక్క ఉందా లేదా కామెంట్ చేయరు. దయ్యం లెక్క ఉందా మస్తం కామెంట్ చేయరు. దయ్యం లెక్క భూతం లెక్క ఉంటుంది అది కామెంట్ అయితే ఎత్తారు కష్టం. మొత్తానికి గాయస్ ఇంకో అర్ధగంట కష్టపడ్డ తర్వాత మీరు చూడవచ్చు టేబుల్ పైన మేము తయారు చేసిన ఈ 3 ఐటమ్స్ వచ్చేసి ఇవే అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక ఇల్లు తయారు చేసినాం, సెకండ్ వచ్చేసి ఒక ఐఫిల్ టవర్ తయారు చేసినాం, థర్డ్ వచ్చేసి ఇది నా ఫోటోనే. సో ఇవి మేము 3D పెన్ని యూజ్ చేసి తయారు చేసిన ఐటమ్స్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా ఈ 3D పెన్ని బై చేయాలనుకుంటే బై చేయండి. అండ్ మీలో చాలామంది ఆల్రెడీ 3D పెన్ని యూజ్ చేసిరు కావచ్చు, యూజ్ చేసిరా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.